నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వేదవ్యాసాయ నమః. 12వ అధ్యాయం భక్తి యోగం. 2వ అధ్యాయం నుండి ప్రారంభించిన విభూతిని తెలిపే 10వ అధ్యాయం వరకు గల అధ్యాయాలలో ఎటువంటి ఉపాధి కూడా లేని అక్షరం అని పిలువబడే పరమాత్మ యొక్క ఉపాసనను చెప్పారు. ఏ గుణము లేని నిర్గుణుడైన పరబ్రహ్మయే జ్ఞేయ వస్తువు, అందరి చేత తెలుసుకోదగినవాడు అని. జ్ఞేయ వస్తువు అంటే తెలుసుకోదగినవాడు. ఆ పరబ్రహ్మకు నాశనం అనేది లేదు కనుక అందుకని ఆయనకు అక్షరం అని పేరు. ఆయనను ఉపాసనతో తెలుసుకోవాలి. అంటే ఆ ఆత్మస్వరూపాన్ని శ్రవణము మొదలైన సాధనాలతో తెలుసుకోవాలి అని తెలబడుతున్నది ఇక్కడ. మరి సమస్త యోగ ఐశ్వర్యాలతోనూ సర్వజ్ఞాన శక్తితోనూ కూడిన శుద్ధ సత్వమనే ఉపాధితో కూడినటువంటి ఈశ్వరుడి ఉపాసనను కూడా ఇంతకుముందు భగవంతుడు అక్కడక్కడ స్పష్టంగా చెప్పాడు. విశ్వరూప అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ ఈశ్వరుడు వేరే ఎవరో కాదు, శ్రీకృష్ణుడే అని అర్జునుడికి బాగా తెలిసింది. అందుకే అర్జునుడు, ఓ శ్రీకృష్ణ, విశ్వరూపాధ్యాయంలో ఈశ్వర సంబంధమైనది ఆద్యము, సకల జగత్తులకు ఆత్మరూపము అయిన నీ విశ్వరూపాన్ని ఉపాసన కోసమే నాకు చూపించావు. దాన్ని చూపించి స్వామి మత్కర్మకృత్ మత్పరమః మొదలైన సాధనోపాయాలను కూడా చెప్పావు. అక్కడ ఆ విశ్వరూపాన్ని చూపించి నేను చేయాల్సింది ఏమిటి అనేది కూడా చూపించావు. నేను చెప్పిన సద్గుణాలు గల భక్తుడు భగవంతుడునైన నన్ను చేరుతాడు అని కూడా చెప్పావు కదా. నేను చెప్పిందంతా అనుసరించి ఉపాసన చేస్తే నన్ను చేరుతాడు. అందువల్ల నాకు ఇక్కడ 2 పక్షాలు కనిపిస్తున్నాయి. ఆ రెండిటిలో విశిష్టమైనది ఏది అనే దాన్ని తెలుసుకోవాలని కోరికతో నేను అడుగుతున్నానని అర్జునుడు భగవంతుణ్ణి ఇలా అడిగాడు. అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికాడు, ఏ భక్తులైతే ఈ విధంగా ఎల్లప్పుడూ నీయందే మనస్సును నిలిపిన వారై నిన్ను చక్కగా ఉపాసన చేస్తూ ఉన్నారు, అహర్నిషాదులు ఎప్పుడూ నీ మీదనే మనస్సు నిలిపి ఎవరైతే ఇంద్రియాలకు అగోచరమైన అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉన్నారో వారిలో ఎవరు యోగవిత్తములు అంటే యోగాన్ని బాగా తెలిసిన వారు. ఇక్కడ అర్జునుడు పూర్వాధ్యాయంలో చెప్పిన మత్కర్మకృత్ మొదలైన విషయాలను మనస్సులో ఉంచుకొని ఏవం ఈ విధంగా అంటూ తన ప్రశ్నను ప్రారంభించాడు. ఇలా ఎప్పుడు సతతయుక్తులై అంటే మనస్సును నిలిపిన వారై, భగవంతుడి కర్మ మొదలైన విషయాల్లో మనస్సు పెట్టి కర్మ చేస్తున్నవారే అని అర్థం. ఇక్కడ ఏ భక్తులైతే అనన్య శరణులై నువ్వు చూపించిన విశ్వరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నారో, మరియు ఏ ఇతర జనులు కోరికలన్నిటినీ విడిచిపెట్టి కర్మలన్నిటినీ సన్యసించి నువ్వు చెప్పిన విశేషణాలు కల అక్షర బ్రహ్మను ఉపాసన చేస్తున్నారు, ఆ ఇద్దరిలో
యోగవిత్తములు ఎవరు? ఆ ఇద్దరిలో యోగం బాగా ఎవరికి తెలుసు అని అర్జునుడు ప్రశ్నించాడు. ఎంత ప్రశ్న ఇది! నిజమే, జనానికి కూడా ఇదే వస్తుంది కదా. అర్జునుడు మంచి విద్యార్థి కనుక కృష్ణుడు చెప్పినవన్నీ గుర్తుంచుకొని వాటిలో చాలా ముఖ్యమైన విషయాలను ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. లోకంలో ఏదైతే ఇంద్రియాలకు గోచరిస్తుందో దాన్ని వ్యక్తం అంటారు. గోచరించేంత కంటికి శబ్దం వినపడటం, చెవులకి, ఇంద్రియాలు గోచరించేదానికి వ్యక్తం అంటారు. కానీ పరమాత్మ ఏ ఉపాధి లేకపోవటం చేత ఆయనను ఇంద్రియాలు చూడలేవు, తెలుసుకోలేవు. అందువల్ల ఆయన అవ్యక్తుడు, ఆయనే అక్షరుడు. ఇక్కడ చెప్పబడిన అవ్యక్తము, అనిర్దేశ్యము అనే పదాలు ఒక్కొక్క ధర్మాన్ని చెబుతున్నాయి అని మనం ఆ విధంగా ఊహించకూడదు, అనుకోకూడదు. అక్షరం యొక్క ఉపాసన అంటే జ్ఞాననిష్ఠయే అని తెలుసుకోవాలి. అక్షరం యొక్క ఉపాసన జ్ఞాననిష్ఠయే అని తెలుసుకోవాలి. ఉపాసన అనే శబ్దానికి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. జ్ఞానం అనే అర్థాన్ని, జ్ఞానం అనే శబ్దానికి ఉపాసన అనే అర్థాన్ని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పింది. ఆత్మేత్యేవ ఉపాసీత అనే చోట భాష్యకారులు ఉపాసనను జ్ఞానమనే అర్థాన్నే చెప్పారు. కాబట్టి అర్జునుడు ఉపాసన అనే పదంతో జ్ఞాన మార్గాన్ని గురించి అడుగుతున్నాడు అని తెలుసుకోవాలి. ఉపాసనా మార్గం అంటే జ్ఞాన మార్గం. అప్పుడు అర్జునుడు భగవంతుడు చెప్పిన జ్ఞానయోగ కర్మయోగాలనే రెండు మార్గాలలో శ్రేష్టమైనది ఏది? జ్ఞాన మార్గం, కర్మ మార్గం. ఆ రెండు మార్గాలలో నడుస్తున్న వారిలో యోగాన్ని బాగా తెలుసుకున్న వారు ఎవరు అని అడిగినట్టు అయింది అని అర్థమవుతుంది. ఇక్కడ భక్తి యోగానికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు ఉపదేశంలో అర్జునుడు బాగా పండిపోయాడు. అందుకే ఇంత లోతైన ప్రశ్న వేయగలిగాడు. అంటే ఇంతవరకు చెప్పినటువంటి మీరు కూడా విన్నారు, అర్థం తెలుసుకున్నారు, కొంచెం పండినట్టే మీరు కూడా. స్వామీజీ మళ్ళీ ఏదో కొంచెం అంటున్నారంటే అర్జునుడిలాగా పండలేదు, కొంచెం పండినట్టు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్యమనో యే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీకృష్ణుడు ఇలా పలికాడు, అర్జున, ఏ భక్తులైతే నాయందే మనస్సు నుంచి నిత్యయుక్తులై శ్రేష్టమైన శ్రద్ధతో కూడిన వారై నన్ను ఉపాసిస్తున్నారో వారు యుక్తతములు అని నా అభిప్రాయం. దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. యుక్తతములు ఎవరైతే సమ్యగ్దర్శులై కోరికలన్నీ విడిచిపెట్టి అక్షరోపాసన చేస్తూ ఉన్నారో వారి విషయం అలా ఉంచు. వారి విషయంలో చెప్పవలసిన దాన్ని నేను తర్వాత చెప్తాను. అయితే తక్కిన వారు ఉన్నారే, వారిలో ఎవరైతే మనస్సు పెట్టి మంచి శ్రద్ధతో నిగ్రహం కలవారై ఉపాసన చేస్తూ ఉంటారో వారు యుక్తతములు. విశ్వరూపుణ్ణు పరమేశ్వరుణ్ణు అయినటువంటి నాయందు, అంటే విశ్వరూప దర్శనం అయింది కాబట్టి పరమేశ్వరుడును అయినటువంటి నాయందు మనస్సును నిలిపి ఉంచి ఎవరైతే భక్తులై సర్వయోగీశ్వరులకు అధీశ్వరుడును సర్వజ్ఞుడును రాగము మొదలైన క్లేశాలతో కంటిపొరలు లేని దృష్టి కలవాడిని, సత్యదృష్టి కలవాడిని అని ఆయన నన్ను నిత్యయుక్తులై గడచిన అధ్యాయంలో చివరిలో చెప్పిన శ్లోకానికి తగ్గట్టుగా ఎల్లప్పుడూ చిత్త సమాధానం కలవారై శ్రేష్టమైన శ్రద్ధ కలవారై ఉపాసన చేస్తారో వాళ్ళనే యుక్తములు అని నా అభిప్రాయం. ఎందుకంటే వారు ఎడతెరపి లేకుండా నాయందే చిత్తాన్ని నిలిపి రాత్రింబవళ్ళు కాలం గడుపుతున్నారు. అందువల్ల వారిని యుక్తతములు అని చెప్పటమే యుక్తమై ఉంది. కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే ఉత్తమమైనది అని 5వ అధ్యాయంలో
రెండవ శ్లోకంలో చెప్పిన మాటని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మనం అక్కడికి వెళ్ళి మనం చూడాలి, అప్పుడు తెలుస్తుంది, దాని అర్థం తెలుసుకోవాలి. కృష్ణుడు ఇలా చెప్పగా, అయితే తక్కిన వారు యుక్తతములు కాదా అనే ప్రశ్న అర్జునుడికి కలగటం సహజం. దానికి కృష్ణుడు సమాధానం చెప్పాలి. అందుకే అర్జున అలా అనుకోకు, ఆ తక్కిన వారి విషయంలో చెప్పవలసింది చెప్తాను విను అని ఇలా చెప్తున్నాడు. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరైతే అనిర్దిశ్యము, అవ్యక్తము, సర్వత్రగము, అచింత్యము, కూటస్థము, అచలము, ధ్రువము అయినటువంటి అక్షరాన్ని, ఒక్కొక్క దానికి కూడా అర్థం ఉన్నది, కొంచెం 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 చెప్పుకొని వచ్చాము అన్ని శ్లోకాల్లో మధ్య మధ్యలో. అవి ఒకపారి వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అవ్యక్తము, సర్వత్రగము, అనిర్దేశ్యము, అచింత్యము, కూటస్థము, అచలము, ధ్రువము అయినటువంటి అక్షరాన్ని ఇంద్రియ నిగ్రహం చేసుకొని అంతటా సమబుద్ధి కలవారై పర్యుపాసన చేస్తూ ఉన్నారు. మరి సర్వభూతాల హితంలోనూ ఆసక్తి కలవారై ఉన్నారు, వారు నన్నే పొందుతున్నారు. అన్ని భూతాల్లో నన్నే చూడాలి, ఒక దోమలో కూడా చూడాలి నన్ను. అది దాన్ని పరిగెత్తించేది చంపటము నీ కర్మ, అది కాదు నేను చెప్పడం. ప్రతి భూతాల్లోనూ చూడాలా. ఇక్కడ భూతం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ఇక్కడ నిన్నులో కూడా నువ్వు చూసుకో. ఇక్కడ అక్షర బ్రహ్మకు అనిర్దేశ్యము మొదలైన 7 విశేషణాలు చెప్పారు. వాటి అర్థాలను తెలుసుకుందాం. అక్షర బ్రహ్మ మాటలతో తెలిసేది కాదు, అటువంటిది అని మాటలతో చెప్పదగినది కాదు, ఇటువంటిది నిశ్చయించి చెప్పటం కాదు, నిర్దేశించి చెప్పలేము కనుక ఆ అక్షర బ్రహ్మ అనిర్దేశ్యము, ఏ ప్రమాణాలకు వ్యక్తం కాడు కనుక ఆ అక్షర బ్రహ్మ అవ్యక్తము. ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉండటం చేత బ్రహ్మ సర్వత్రగం, అవ్యక్తమైనది కనుక ఆ అక్షర బ్రహ్మతత్వము అచింత్యము. అచింత్యము అన్నారు. ఏది ఇంద్రియాలకు గోచరం అవుతుందో దానినే మనస్సుతోనూ చింతించవచ్చు, ఊహించవచ్చు. ఆ అక్షరతత్వము ఇంద్రియ గోచరం కాదు, మనోగోచరము కాదు. అందువల్ల దాన్ని ఏమన్నారు? అచింత్యము. ఎట్లా? ఇంద్రియాలకు కనపడదు, మనస్సుకు కనపడదు, అచింత్యము. గుణాలు ఉన్నట్టుగా కనిపిస్తూ లోపల దోషాలు గల వస్తువును కూటము అంటారు. కూట రూపము, కూట సాక్ష్యము అనే పదాలు లోకంలో ప్రసిద్ధంగా ఉన్నాయి. చల్లని రూపాయని లోకంలో దాన్ని ఏమంటారు? కూట రూపం అంటారు. అంటే అది దానిలాగా కనిపిస్తుంది కానీ అది కాదు. అంగడికి వెళ్ళినప్పుడు తీస్తారు, చూసుకుంటారు, తక్షణం తీస్తారు. రూపాయిలాగా కనపడుతుంది కానీ దాని మీద పట్టాలు వెళ్ళిపోయాయి, ఏం లేవు దాని మీద. దాన్ని కూట రూపం అంటారు. అంటే అది దానిలాగా కనిపిస్తుంది కానీ అది కాదు. దొంగ సాక్ష్యాన్ని కూట సాక్ష్యం అంటారు. అదేవిధంగా అవిద్య మొదలైన అనేక సంసార బీజాలు గలది, తన లోపల దోషాలు కలిది అయిన మాయ అవ్యాకృతము మొదలైనటువంటి శబ్దాలతో పిలువబడుతుంది. ప్రకృతిని ఏమంటున్నాం? మాయ అని, మహేశ్వరుడని, మాయి అని తెలుసుకోవాలని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పింది. నా మాయ దాటశక్యం కానిది అని భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పాడు. ఈ విధంగా శృతి స్మృతులలో మాయ అని ఏది ప్రసిద్ధంగా ఉందో దానినే కూటమంటారు. ఆ కూటానికి సాక్షి ఉన్నది, ఏమంటారు? కూటస్థం. లేదా కూటం అంటే రాశి,
ఒక జ్ఞానరాశిలాగా ఉండటం చేత కూడా అక్షర బ్రహ్మను కూటస్థం అంటారు. కూటస్థం కనుకనే అక్షర బ్రహ్మము అచలమై ఉంది. దాన్ని అచలం అవటం చేతనే ధ్రువమై ఉంది. అంటే ధ్రువమై అంటే నిత్యమై ఉంది. అటువంటి అక్షర బ్రహ్మను ఎవరైతే పర్యుపాసన చేస్తారో వారు నన్నే పొందుతున్నారు. ఇక్కడ భగవంతుడు ఒట్టిగా ఉపాసన అనకుండా పర్యుపాసన అన్నాడు. పరి అంటే అంతటా అని అర్థం. విశ్వరూపంలో చూపించుకున్నామని మనం అనుకున్నాం కదా నిన్న. అంతటా కలిగినటువంటి వాడు పరి ఉపాసతే అంటే అంతటా అని అర్థం. ఉపాసన అంటే ఉపాసన చేయవలసిన వస్తువును శాస్త్రంలో చెప్పిన విధంగా జ్ఞాన విషయం చేసుకొని దాని సమీపానికి వచ్చి చేరి తైలధారలాగా ఒకే జ్ఞాన ప్రవాహంలో చాలాసేపు ఒకచోటే ఉండటం అని అర్థం. తైలధారలాగా ఉండాలని, తైలధారలాగా ఉండాలి భక్తి అని, ఇదే ఉద్దేశం. ఇక దానికి కావలసినటువంటి సాధనాలను చెబుతున్నారు. ఇంద్రియ గ్రామాన్ని అంటే ఇంద్రియ సముదాయాన్ని బాగా నిగ్రహించి, ఇంద్రియ గ్రామం. ఇంద్రియ గ్రామం అంటే అన్ని కూటం, ఇవే పెద్ద కూటాలు ఇవంతా కూడా ఇంద్రియ గ్రామం కలిసినటువంటిది. దీన్నంతా బాగా గట్టిగా పట్టి ఉంచాలి. ఎందుకంటే ఒకటి పోతే ఇంకోటి పోతుంటే కప్పను తక్కట్లో పెట్టినట్టుగా ఉంటుంది. ఒక కప్పను ఒక తగట్లో పెట్టి ఇంకొక కప్పను తూచితే ఎట్లుంటుంది? ఈ కప్ప పెట్టే లోపల ఆ కప్ప ఎగిరిపోతుంది, ఆ కప్ప పెట్టే లోపల ఈ కప్పను ఎక్కడ తక్కట్లో పెట్టి తూంచలేమో అదేవిధంగా ఇంద్రియాలను పట్టి ఉంచడం కష్టంగా ఉంది. అందుకని గట్టిగా పట్టి ఉంచాలి. అంతటా అన్ని కాలాల్లోనూ సమబుద్ధి కలవారై ఉండాలి. ఇష్టమైనది కలిగినా అనిష్టమైనది కలిగినా కూడా సమమైన బుద్ధితో ఉండాలి. ఇలా ఉన్నవారినే సమబుద్ధులు అంటారు. అన్ని ప్రాణుల విషయంలోనూ హితాన్నే కోరుకోవాలి. ఈ చెప్పిన విధంగా ఉంటూ ఎవరైతే అక్షరోపాసన చేస్తూ ఉంటారో, బాగా ఉంది చెప్పుకోవటానికి, కఠినంగా ఉంది ఆచరించడానికి, వారు పరమాత్మనే చేరుతారు అనటంలో సందేహమే లేదు. ఎందుకంటే వారు జ్ఞానస్వరూపులే అయి ఉంటారు. జ్ఞాని నా ఆత్మే అయి ఉన్నాడు అని భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి మనం. ఇలా ఉపాసించేవారు భగవంతుడి స్వరూపమే అయి ఉన్నారు కనుక వారు యుక్తతములై ఉన్నారని కానీ యుక్తతములు కారని కానీ చెప్పవలసిన పని లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.